సందీప్ గారు ఒక చిన్న థ్యాంక్ యూ. వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ ఆఫ్టర్ 6 years తర్వాత అండ్ ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ సత్యం. థ్యాంక్ యూ. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నాతో పాటు చాలామంది తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే అబౌట్ 3 years నుండి వీరి ఇంటర్వ్యూ కోసం. సందీప్ రెడ్డి వంగా విత్ us. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ 6 years అనుకుంటా. యా 6 years. Our first interview. Yes. Before starting our interview, I want to show you one clip అనమాట. ఐ డ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఏది శ్రీకాంత్ నా మీద ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గాడి అనే ఫీలింగ్ అయింది. ఆయనే ఎందుకు బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పి కెఫే మెలాన్స్కి తీసుకొచ్చాను. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒకసారి అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తాను ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి, నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో. ప్రొడ్యూసర్ చెప్పిండు గుర్తుపెట్టుకో. యా నేను కూడా చూసిన ఫేస్బుక్లోనే ఇక్కడ. యా తను ఏ నాలెడ్జ్తో చెప్పారో, అంటే అప్పుడు ఎంత అవగాహన ఉండి చెప్పారో, మీ గురించి ఏం తెలిసి చెప్పారో తెలియదు కానీ గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అదే నిజమైంది. సందీప్ రెడ్డి వంగ ఈజ్ అ బ్రాండ్. మొత్తం నేషన్, ఈవెన్ బయట కంట్రీస్ కూడా మీకోసం, మీ ఇంటర్వ్యూస్ కోసం, మీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇట్ హ్యాపెండ్. ఐమ్ సో గ్లాడ్, వెరీ హ్యాపీ. మోర్ దెన్ హ్యాపీ. హ్యాపీ ఇస్ అ స్మాల్ వర్డ్, బట్ నేను అప్పుడు భయపడ్డా, శ్రీకాంత్ ఎందుకు ఇట్లా అంటావు మరి, మీరు చేసింది లేదు ఏం లేదు, నువ్వేంది అట్లా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఐ రిమెంబర్ దట్ డే, దట్ వాజ్ ఆఫ్టర్నూన్. ఈజ్ ఇన్ టచ్ విత్ యు నౌ? యా ఈజ్ డిఓపి కదా. అండ్ కబీర్ సింగ్ టైంలో కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వలేదు? ఏమి ఇవ్వలేదు, రీమేక్ కదా, ఏమి ఇవ్వలేదు. అడిగారు కానీ నేను అన్నా చేసిన సినిమా కదా ఎందుకని. ఓకే, 6 years అవే ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. బట్ ఈ 6 yearsలో 6 yearsకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ మళ్ళీ చూసారు తెలుసా, కబీర్ సింగ్ టైంలో కానీ? ఓకే, మనం 6 years అంటే 2 years పాండమిక్ పోయింది. యా ఓకే, ఇప్పుడు యానిమల్కి వచ్చేద్దాం. యానిమల్ ట్రైలర్ చూశారు, ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సందీప్ రెడ్డి నువ్వు సినిమాది నువ్వు ఏం చేసినా మేము హిట్ ఇస్తాం అంటే, మీ కథల్ని అవన్నిటికీ నెక్స్ట్ అది సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వచ్చిందంటే, రిలీజ్ అవుతుంది లేదా అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ఆ బజ్ క్రియేట్ అయిపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత, కబీర్ సింగ్ తర్వాత. హౌ డూ యూ ఫీల్ దట్? ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ. లుకింగ్ ఎట్ ద అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగులో కూడా, మా మాట అది ఎంత డబ్బింగ్ ఫిలిం అయినా కూడా ఓపెనింగ్స్ బుకింగ్స్ అన్ని తెలుగు సినిమాలానే ఉన్నాయి. సో వెరీ హ్యాపీ, వెరీ అడ్వాన్స్ బుకింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకోలేదు తెలుగు తమిళ్. హిందీలో ఉంటాయని తెలుసు, బికాజ్ హిందీ హీరో, బట్ యా హ్యాపీ. హిందీలో రణబీర్ కపూర్ కాబట్టా, లేకపోతే ఆల్రెడీ కబీర్ సింగ్తో మనకి ఇక్కడ వచ్చిన విమర్శల కంటే ఎక్కువ విమర్శలు వచ్చి, అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 360 క్రాస్ చేసింది. 380 చేసింది కబీర్ సింగ్. 380 క్రోస్ చేసింది. సో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ఓకే ఓపెనింగ్స్ బాగుంటాయి అనుకున్నారా? ఇంపాక్ట్ ఉంటుంది కదా. బిన్ సేమ్ ఫిల్మ్ మేకర్ ఇస్ డూయింగ్ విత్ రణబీర్ కపూర్, ఆయన సక్సెస్ ఇది. సో యా ఓకే, 2017 అప్పుడు ఐ డోంట్ నో, అర్జున్ రెడ్డి బడ్జెట్ ఎంత అప్పుడు? యాక్చువల్లీ స్పెండ్ చేసింది 2.5 crores. ఓకే, బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని మై ఫీజ్, obviously I didn't take any fees. అట్లా ఇట్లా చూస్తే దెన్ వీ హ్యావ్ టు షో ఇట్ టు 3.5-4 అని.
బికాస్ ఇఫ్ యూ డోంట్ సే 3.5, 4 మనకు కొన్ని అమ్మేటప్పుడు ఆ మాత్రం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. సో చెప్పడం 4 అని అలవాటు అయింది, 3.5, 4. బట్ యాక్చువల్ వాట్ వీ స్పెంట్ వాస్ 2.5. 2.5లో అయిందా సినిమాని ఇప్పుడు చూస్తే డౌట్ వస్తుంది యాక్చువల్లీ 2.5లో చేసామా అంటే. బట్ ఇట్ కలెక్టెడ్ 50. ఏమో తెలియదు అది ఎంత కలెక్ట్ చేస్తే నిజంగా తెలియదు. ఎందుకంటే అది రిసీవ్ చేసుకునే విధానం, అది వచ్చిన సక్సెస్ రివ్యూస్ అని దాంతో అందరం ఖుషి అయిపోయినాం. యాక్చువల్లీ కూడా నాకు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత షేర్ వచ్చింది నాకు అసలు ఐడియా లేదు. యాజ్ టు మా అన్నయ్యనో ఫాదర్ని అడగాలి క్లారిటీగా యాక్చువల్లీ. మీరు అసలు ఎప్పుడు నెంబర్స్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు నెంబర్స్ని పట్టించుకోను అని. స్టిల్ అంటే నెంబర్స్ కంటే ఎక్కువ యూనో ఆ రెస్పాన్స్ ఉండేది. డోంట్ థింక్ నెంబర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్, ఆ ఇంపాక్ట్, దోస్ ఫోన్ కాల్స్ అవి ఎక్కువ అయిపోయినాయి కదా. నాకైతే అదే అనిపించింది. సో నేను కూడా ఆ ఇంపాక్ట్లో, ఆ ఎఫెక్ట్లో ఉండిపోయాను. నేను ఎక్కువ పట్టించుకోలేదు అసలు ఎంత వచ్చింది ఏందనేది. బట్ అర్జున్ రెడ్డికి ముందు ప్రొడ్యూసర్స్ అనేది దొరకలేదు. ఆ టైంలో ఆ నెంబర్స్ అనేది ఈ అమౌంట్ పెడితే చాలు, నేనేంటో నాది, నేను రాసుకున్న కథని నేను చూపించాలి అన్న దాంట్లో అప్పుడు ఉండే కదా నెంబర్స్. అప్పుడు నాకు ఏముండే అంటే 2.5 పెడుతున్నాం, వర్స్ట్ కేసులో 2 అయినా బ్యాక్ రావా అనుకున్నాను. 50 పోతే పోయినాయి. అట్లీస్ట్ మనం అనుకున్న సినిమా చేసినాము. అట్లీస్ట్ పీపుల్, ప్రొడ్యూసర్స్ విల్ నో, ఎనీబడి హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ మీ, దే నో దట్ ఐ నో ద క్రాఫ్ట్ అని. సో యా. Was it total your brother's money? Yeah, my brother's money, my father's money. Yeah. Okay. So Arjun Reddy almost 2.5, 4 pedte, it collected around 50. And Kabir Singh, నాకు బడ్జెట్ ఎంతో 36 పెడితే 380. Yeah. 380. 2019 కబీర్ సింగ్ రిలీజ్ అయింది. 2019 తర్వాత మీ మూవీ అని కాదు, ప్రతి మూవీకి నెంబర్స్ మారిపోయాయి. ఇప్పుడు ఎవరు 500 అబో 1000స్లోనే మాట్లాడుతున్నారు బడ్జెట్ కలెక్షన్ అనేది. అంటే వన్స్ పాండమిక్ తర్వాత నెంబర్స్ అన్ని డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎవరు 1000 కంటే తక్కువ ఆలోచించట్లేదు. అండ్ పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. యానిమల్ రిలీజ్ అవుతుంది December 1st. అర్జున్ రెడ్డికి, కబీర్ సింగ్కి ఇప్పటికి నెంబర్స్ ఏమనుకుంటున్నారు? నెంబర్ ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? చూడాలి ఎంత చేస్తామో. బట్ దే ఆర్ సేయింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫస్ట్ డే ఓన్లీ ఇన్ హిందీ ఇట్ విల్ బి మోర్ దెన్ 50 అంటున్నారు. బట్ ఫస్ట్ డే ఇన్ హిందీ, ఓన్లీ హిందీ మోర్ దెన్ 50, దట్ టు ఓన్లీ ఇండియా. దెన్ దట్స్ అ క్రేజీ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో చూడాలి. సో 3-4 డేస్లో తెలుస్తుంది అంటారు మామూలుగా. ఫస్ట్ 3 డేస్లో వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అండ్ సో లెట్స్ సీ. ఇప్పుడు మీ అన్నే కాదు ప్రొడ్యూసర్, భూషణ్ గారు కూడా ఉన్నారు. మీ సెకండ్ ఫిలిం కూడా భూషణ్ గారే కదా. సో అంటే ఎక్స్టర్నల్గా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే మేక్ యూ సిట్ ఇన్ ద డిస్కషన్స్ కదా, ఇట్లా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎక్కువ ఉంది 1000 అందరికి ఎక్కువ ఉంది. అందరికి 600, 700, 800 అంటున్నారు. చూడాలి ముందే ఎందుకు ఇలా 2 రోజుల్లో తెలిసిపోతుంది. మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, యు ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ వర్క్ అంతే. మీకు ఎప్పుడు హిట్ ఆర్ ఫ్లాపులు ఎఫెక్ట్ చూపించవా? ఫ్లాప్ అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు. రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్లాప్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ఎనీబడి. ఎందుకంటే 3-4 years into one film, one thought. So it's more than 3 years I'm into this film. Definitely ఫ్లాప్ అయితే కాదు. యూ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫిలిం. మీ డెబ్యూ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది. యా అంటే సి వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ నీ ఫిలిం మీద ఒక ప్రొడ్యూసర్ ఇంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టినప్పుడు యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ మనీ బ్యాక్. దాని తర్వాత వచ్చింది ఇంకా బోనస్, యూనో. సో దట్స్ వాట్ ఐ థాట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కూడా అంతే, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి ఎట్లయినా. రిటర్న్స్ రావడం అనేది సమస్య కాదు. సో బట్ ఫర్ ఏ కన్వెన్షనల్ సెటప్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, శాటిలైట్ డిజిటల్ లేనప్పుడు, దట్ వాజ్ అ థాట్, పెట్టిన డబ్బులు రిటర్న్ అవ్వాలి అని. ఇప్పుడు వెన్ యూ మేకింగ్ ఫిల్మ్ విత్ స్టార్ విత్ రీజనబుల్ బడ్జెట్, ఐ థింక్ దెర్ విల్ బి ఎ రికవరీ. ఎగ్జాక్ట్లీ. యా